హలో ఆల్, వెల్కమ్ టు ద చిత్రమ్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే చిత్రం మెర్సీ కిల్లింగ్. అసలు ఈ మెర్సీ కిల్లింగ్ అంటే అర్థం ఏంటంటే, క్యూర్ లేని వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని పెయిన్ లేకుండా అఫీషియల్గా చంపటం. దీన్నే మెర్సీ కిల్లింగ్ అంటారు. ఈ సినిమా బేసిక్ ప్లాట్ లైన్కి వస్తే, స్వేచ్ఛ అని ఒక అనాథ అమ్మాయి తనను చంపమని తానే కోర్టుకు అప్లికేషన్ పెట్టుకుంటుంది. అసలు తనను తాను చంపమని కోర్టుకు ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంది, ఆ తర్వాత తెలిసిన నిజాలేంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ లైన్. కేరింత పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక అండ్ సాయి కుమార్ లీడ్ రోల్గా చేసిన ఈ సినిమా ఆహా ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది. రన్ టైం 2 hours 9 minutes. ఇక ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ అయితే, యాక్చువల్గా ఈ మెర్సీ కిల్లింగ్ అనే పాయింట్, దీని చుట్టూ అల్లుకున్న మిస్టరీ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం పరమ బోరింగ్ స్క్రీన్ ప్లే, రొటీన్ సీన్స్తో చాలా చిరాకు తెప్పించారు. ఇక ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే, లీడ్ రోల్స్లో చేసిన ఐశ్వర్య, బేబీ హారిక చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సాయి కుమార్ కూడా తనకి మంచి డీసెంట్ రోల్ పడింది, బాగా పర్ఫామ్ చేశాడు. ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ సినిమా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఒక అనాథ పిల్ల తన తల్లిని ఎతుక్కుంటూ రావడం చాలా ఎమోషనల్గా ఉంది ఆ స్టోరీ లైను. ఇక సినిమాలో ఫస్ట్ 10 minutes అండ్ లాస్ట్ 20 minutes తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, స్క్రిప్ట్ బాగున్నప్పటికీ చాలా విషయాలు ఫోర్స్డ్గా ఇరికించినట్లు ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ అయితే ఎమోషనల్గా ఉన్నప్పటికీ నెరేషన్ అస్సలు బాగాలేదు. పిక్చర్ క్వాలిటీ చాలా పూర్గా ఉంది. బడ్జెట్ లిమిటేషన్స్ క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక మెయిన్ విలన్ క్లైమాక్స్లో నిజాలు ఒప్పుకునే సీన్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఒక మంచి స్టోరీ లైన్ని ఓవర్ ద టాప్ సీన్స్, అనవసరమైన సీన్స్ పెట్టి కిల్ చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన పార్వతీశాన్ని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా తను చేసే యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎగ్జాక్ట్గా ఇదే ఫీలింగ్ వచ్చింది నాకు. తన యాక్షన్ సీన్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఏంటో చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. తనకి మాస్ రోల్స్ అసలు సెట్ అవ్వలేదు. అనవసరంగా మిస్‌కాస్ట్ చేశారేమో అనిపించింది ఈ రోల్‌కి. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ స్టోరీకి అంత మాస్ సీన్స్ అవసరం లేదు. ఒక మంచి స్టోరీని స్టోరీగా చెప్పినట్లయితే చాలా బాగుండేదనేది నా ఫీలింగు. ఇక సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఆ స్వేచ్ఛ క్యారెక్టర్‌తో చెప్పించే డైలాగులు చూస్తుంటే నాకేదో మోరల్ క్లాస్‌కి వచ్చినట్టుంది కానీ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. నాకసలు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఎలా ఉందంటే, పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. సినిమా రన్ టైం జస్ట్ 2 hours 9 minutes అయినప్పటికీ నాకు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి 3.5 hours పట్టింది. అంతేనే ఊహించుకోవచ్చు సినిమా ఏ రేంజ్‌లో ఉందో. ఇక ఫైనల్‌గా ఈ సినిమా గురించి నేను చెప్పేదేంటంటే, నేను రీసెంట్ టైమ్‌లో చూసిన పరమ బోరింగ్ ల్యాగ్ మూవీ ఇది. నేను ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రికమెండ్ చేయను. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఇది. ఈ సినిమా రివ్యూ. మీకు గాని నా వర్క్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు గాని ఈ సినిమా చూసుంటే ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హలో గురువుగారు, మాస్టరు మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం. కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా!